अथ मंत्रपाठः। सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। सर्वेभ्यो नमः। అందరికీ నమస్కారం అండి. మనము రెండవ అధ్యాయంలో 4వ పాదం చూస్తున్నాము. 4వ పాదంలో నిన్న మనము ఆత్మనేపదేష్వన్యతరస్యం అనే సూత్రాన్ని చూశాము. అందులో ఆవదిష్ట, ఆవదిశాతాం, ఆవదిశత ఎప్పుడైతే లుంగు లకారంలో హంస్థానం హంధాతు స్థానం వద ఆదేశం వస్తుందో అప్పుడు చూశాము. ఎప్పుడైతే వద ఆదేశం రాదో ఆ పక్షంలో మనకు ఆహత, ఆహసాతాం, ఆహసత అనే రూపాలు తయారవుతాయని చూశాము. ఫస్ట్ ఇందులో ఇంకా ఎవరికైనా సందేహం చెప్పండి. రూపసిద్ధిలో ఎవరికైనా సందేహం ఉందా? సరే, ఎవరైనా చెప్పగలుగుతారా ఆవదిష్ట రూపసిద్ధి? ఎవరైనా చెప్పగలుగుతారా? ఇది మీరు చర్చి ఈరోజు మీరు మాట్లాడుకునేదా? ఈ టైంలో ముందు వచ్చారు కదా, కొంచెం నాకు ఏదో అనుకోకుండా చెప్పాను వాళ్ళకి, లక్ష్మి గారికి. దీని ఏమైనా మీరు చర్చించారు ఈరోజు ఈ రూపసిద్ధుల గురించి? లేదండి. ఓకే అండి, పర్వాలేదు. ఇప్పుడైనా ఒకవేళ పొరపాటు అట్లా లేట్ అవుతుంటే మీరు, మీకు అందరికి తెలిసిన వాళ్ళే కాబట్టి మీరు మొదలుపెట్టి రిపీట్ చేసుకోవడం కానీ వాటిని చెప్పుకోవడం కానీ అలా చేసుకుంటూ ఉండొచ్చండి ఎప్పుడన్నా. అంటే అప్పుడు ఎప్పుడు అలా ఉండదు. అయినా మీకు ఒకసారి ముందు వచ్చింది, దాని సమయానికి సదుపయోగం చేసుకోవచ్చు. ఆ రకంగా చెప్పాను. అస్తు ప్రకృతం అనుసరామ. ఇప్పుడు దీనికి ఆవదిష్టాకి రూపసిద్ధి చెప్పగలుగుతారు కదన్నా? ఆవదిష్ట గాని ఆహత గాని. నేను చెప్తాను ఆచార్య, చెప్పమంటారు చెప్పండి ఒకసారి. ఆవదిష్టానాచార్య, ఆహతానాచార్య. ఆవదిష్ట చెప్పండి. ఆవదిష్ట అండి హనధాతువు తీసుకుంటామండి. భూవాదయో ధాతవః అనే సూత్రం చేత దాత్సంజ్ఞ పెట్టుకుంటాము. తర్వాత ధాతు అధికారంలోకి వెళ్ళి ధాతు అధికారంలో లుంగు ప్రత్యయం తెచ్చుకుంటామండి. లుంగ్ ప్రత్యయము అద్యతన భూత కాలంలో వస్తుంది. తర్వాత హన లుంగ్ తర్వాత ప్రాదేహ ఉపసర్గ క్రియాయోగే అనే సూత్రం చేత ఆంగ్ ఉపసర్గని పెట్టుకుంటామండి. అప్పుడు ఆంగ్ హన లుంగ్. ఆంగ్ ప్రత్యయానికి అనుబంధ లోపం చేసుకుంటే ఆ హన లుంగ్. తర్వాత ఆత్మనేపదే ష్వన్యతరస్యాం అనే ప్రకృతి సూత్రం చేత లుంగ్ లకారము పరమైనప్పుడు ఆత్మనేపద ప్రత్యయాలకు హనధాతువులో వధ అనే ఆదేశము వికల్పంగా వస్తుంది. ఇక్కడ మనము వికల్పంగా వధ ఆదేశం వచ్చే రూపం అండి ఇది, అందుకని వధ పెట్టుకుంటామండి. ఆ వధ లుంగ్. ఇప్పుడు లుంగ్ ప్రత్యయానికి అనుబంధ లోపం చేసుకుంటే ఆ వధ ఉల్. తర్వాత చ్లీ లుంగి అనే సూత్రం చేత లుంగ్ ప్రత్యయం పరంగా ఉన్నప్పుడు ధాతువుకు చ్లీ అనే వికరణ ప్రత్యయం వస్తుందండి. అప్పుడు వధ చ్లీ ఉల్. తర్వాత లేహ సిచ్, ఈ సూత్రం చేత చ్లీకి సిచ్ అనే ఆదేశం వస్తుందండి. అప్పుడు ఆ వధ సిచ్ ఉల్. సిచ్ ప్రత్యయానికి అనుబంధ లోపం చేసుకుంటే ఆ వధ ఉల్. ఇప్పుడు ఈ లకార స్థానంలో లకర్మణిచ భావే కర్మకేభ్యః అక్కడి నుంచి త్రిపాది ఉత్పత్తి చేసి లహకర్మణిచ భావే స్వకర్మకేభ్యః అని కర్తరి అర్థంలో ప్రత్యయం తెచ్చుకుంటామండి. లస్య అనేది అధికార సూత్రం. ఈ అధికారంలో పిప్తస్సి సిప్తస్థ మిప్పస్మస్తాం ఝ తాసా తాం త్వం
ఇట్వహి మహింగ్ అనే సూత్రంతో లకార స్థానంలో 18 ప్రత్యయాలు వస్తాయండి. దానిలో లహ పరస్మై పదం అని ఈ తివాదులన్నిటికి ముందు పరస్మై పద సంజ్ఞ పెట్టుకుంటామండి. తర్వాత తంగానా ఆత్మనే పదం అనే సూత్రం చేత తా నుంచి మహింగరకు ఉన్న ప్రత్యయాలకి ఆత్మనేపద సంజ్ఞ పెట్టుకుంటామండి. ఇక్కడ ఆంగ్ ఉపసర్గపూర్వకమైన హంధాతు ఉండటం వల్ల ఆంగో యమహన అనే సూత్రం చేత ఆత్మనేపద ప్రత్యయం అవుతుందండి. ఆత్మనేపద ప్రత్యయం వస్తుందండి లకార స్థానంలో. తర్వాత తింగ త్రీని ప్రథమ మధ్యమోత్తమ అనే సూత్రం చేత తింగులను మూడింటిని ప్రథమ మధ్యమ ఉత్తమ సంజ్ఞకాలుగా విభజించుకుంటామండి. తర్వాత వాటిలో ఏకవచన ద్వివచన బహువచనాన్ని అనే సూత్రం చేత ఏకవచనం ద్వివచనం బహువచనంగా విభజించుకుంటాం. శేషే ప్రథమ అనే సూత్రం చేత ప్రథమ పురుషుని తీసుకుంటామండి. ఇక్కడ అంటే మనకున్న రూపస్థితిని బట్టి ప్రథమ పురుష ఏకవచనం కాబట్టి శేషే ప్రథమ సూత్రం చేత ప్రథమ పురుష. తర్వాత ద్వేకయో ద్వివచన ఏకవచనే అనే సూత్రం చేత ఏకవచనం ప్రథమ పురుష ఏకవచనం తీసుకుంటామండి. అప్పుడు ఆ వధ తా అని ఉంటుందండి. ఆర్ధధాతుకం శేష అనే సూత్రం చేత సిచ్ ప్రత్యయానికి ఆర్ధధాతుక సంజ్ఞ పెట్టుకుంటామండి. సిచ్ ప్రత్యయానికి ఆర్ధధాతుక సంజ్ఞ పెట్టుకోవటం వల్ల అది వలాది ఆర్ధధాతుక ప్రత్యయం కాబట్టి ఆర్ధధాతుక సేడ్ బలాదే అనే సూత్రం చేత ఇట్ట ఆగమం వస్తుందండి. ఇట్ట ఆగమం ఎక్కడ వస్తుంది అంటే ఆద్యంతవు టక్తవు అనే సూత్రం చేత ఇది టిత్త ఆగమం కాబట్టి ఈ సిచ్ ముందర వస్తుందండి. ఇప్పుడు ఆ వధ ఇట్ ఇప్పుడు ఇట్ట ఆగమానికి అనుబంధ లోపం చేసుకుంటే ఆ వధ ఈ అని ఉంటుందండి. అప్పుడు అంగాధికారంలో అతో లోపహ అనే సూత్రం చేత అకారాంత అంగానికి అర్ధధాతుకం పరమైనప్పుడు అకారానికి లోపం అవుతుందండి. లోపమైతే వధలో దకారంలో ఉండే వధాలో దకారంలో ఉండే అకారానికి లోపమయ్యి ఆ వధ ఈ అని ఉంటుందండి. తర్వాత ఇది లుంగ్ ప్రత్యయం కాబట్టి లుంగ్ ష్వడు దాప్త అనే సూత్రంతో లుంగు కానీ లంగ్ కానీ లుంగు కానీ పరమైనప్పుడు అంగానికి అట్ట ఆగమం వస్తుందండి. ఇక్కడ అట్టాగమం కూడా పిత్తాగమం కాబట్టి ఆద్యంతం టకితో అనే సూత్రం చేత ఇది కూడా ధాతువుకి ముందు వస్తుందండి. ఆ అట్ వద్ ఈ తా. ఇప్పుడు అట్టాగమానికి అనుబంధ లోపం చేసుకుంటే ఆ వద్ ఈ తా. ఇప్పుడు మళ్ళీ సంహితాధికారంలో అకస్తవర్ణే దీర్ఘ అనే సూత్రం చేత ఈ ఆంగ్లో ఉన్న ఆకారానికి అట్లా ఉన్న ఆకారానికి సవర్ణ దీర్ఘం చేస్తే ఆ వద్ ఈ తా అని ఉంటుందండి. ఇప్పుడు ఆదేశ ప్రత్యయో అనే సూత్రం చేత ఇన్ ప్రత్యాహార వర్ణాలకు కానీ కవర్గ వర్ణాలకు పక్కన సకారం ఉంటే దానికి మూర్ధన్య ఆదేశం అవుతుందండి. అందుకని ఆ వద్ ఈ తా. తర్వాత స్టునాస్టుహు అనే సూత్రం చేత సకార టవర్గలకు షకార టవర్గలతో యోగం ఉన్నప్పుడు షకార టవర్గలు ఆదేశం అవుతాయండి. అప్పుడు ఈ తకారానికి కూడా తాలో ఉన్న తకారానికి కూడా టకారం వస్తుందండి. వచ్చి ఆవదిష్ట అనే రూపం సిద్ధిస్తుంది. అర్థమైందండి? ఇంత పెద్దగా ఉంది ఆవదిష్ట అని చెప్పి అంత భయపడిపోయాను అనిపిస్తుంది. ఇన్ని సూత్రాలు దీంట్లో వచ్చాయి, నిజజగాలని చెప్పుకుంటూ వెళుతున్నారు అని కదా అనిపించిందా? స్పష్టమైందా? వారు నాకన్నా ఎక్కువ విడదీసి చెప్పారండి. పూర్తిగా ఉత్పత్తి కూడా చూసి చూపించారు. బాగా చెప్పారండి. తివాద ఉత్పత్తి కూడా మొత్తం ఓపెన్ ప్రతిదీ చెప్పాను అన్నమాట. నేను ఊరికే డైరెక్ట్ గా చేసుకుంటూ వెళ్ళిపోతున్నా, ఎక్కడైతే డైరెక్ట్ గా వచ్చినా చెప్పుకుంటూ వెళ్తున్నాను. అలా ప్రతి సిద్ధి అలా చెప్పుకోవాలండి. వాళ్ళ రాసిన కూడా మీకు చాలా మందికి రాసి చూపిస్తుంటా, మీకు పంపిస్తున్న గ్రూపులు వెళ్తుంటాం. అలాగే మొత్తం రాస్తాను. ఇంకా దీంట్లో మీరు ఏదైనా చిన్న చిన్న కాంచి మొత్తం రాస్తారు వాళ్ళు. కాబట్టి ఆ రకంగా రాసినప్పుడు మనకు మనసులో పూర్తిగా ఏ సూత్రం ఏ రకంగా పనిచేస్తుందో బాగా తెలుస్తాయండి. ఓకేనా?
అలా ప్రయత్నం చేయండి. జస్ట్ అంటే మీకు అభ్యాసం అయ్యేంత వరకు మనకు ఎప్పుడు మాటి ఇలా చెప్పాలని అవసరం లేదు. ప్రారంభంలో నేను చెప్పిన అందుకే మొట్టమొదటి అధ్యాయం మొదటి పాదం ఎవరైతే దాన్ని బాగా రాసిన అభ్యస్తం ఏదో తర్వాత సూత్రాలు రాయాల్సిన అవసరం లేదు. మనకి సూత్రం చెప్పగానే అర్థమైపోతుంది. ఏ సూత్రం ఎక్కడ పనిచేసింది, ఎలా వచ్చింది, ఏ రకంగా వచ్చింది, లోపం ఏంటి, గుణం ఏంటి, వృద్ధి ఏంటి, ఏంటి, ఇక్కడ ప్రత్యాహారం ఏంటి, ప్రత్యయం ఏంటి, ఏది ప్రాప్తం అవుతుంది, ఏది ప్రాప్తం కాదు, ఏ స్థితిలో వస్తుంది, అన్ని బాగా ఎటు వెళ్తామట. అందుకే మొత్తం 8 అధ్యాయాలు 3 పాదాల యొక్క సారాంశం అంతా కూడా మొట్టమొదటి అధ్యాయం మొదటి పాదం ఇచ్చబడింది అన్నమాట. కాబట్టి ఎవరైతే మొట్టమొదటి పాదం బాగా చదివేశారో వారికి మిగతా 8 అధ్యాయాలు 3 పాదాలు చదివేసినట్టే. ఎందుకంటే అన్ని 8 అధ్యాయాల లోపల ఉండేటువంటి ప్రకారాలు, విధి విధానాలు ఏవైతే ఉన్నాయో, లోపాలు కావచ్చు, దీర్ఘాలు కావచ్చు, ఆగమాలు కావచ్చు, ఆదేశాలు కావచ్చు, స్వర ప్రకారం కావచ్చు, సమాస ప్రకారం కావచ్చు, సంధి కావచ్చు, అన్ని దాంట్లో మొత్తం వచ్చేసేది. ఏది వదిలిపెట్టలేమంట. అంత ఎంత ఏ రకంగా తీసుకున్నా దాంట్లో ఉంటే పూర్తిగా సారాంశం నిచ్చోది ఏదైతే మనకు ముఖ్య ప్రకారం ఉంటాయి అవన్నీ తీసుకొచ్చి మోడల్స్ ని ఇక్కడ పెట్టేసామట. అంటే ఒక్కొక్క మోడల్ అన్ని దాన్ని నేర్చుకుంటే మిగతా అన్ని వచ్చేసినట్టమాట. కాబట్టి ఆ రకంగా కష్టపడినప్పుడు మనకి ఇవి సహజంగా అవుతుంటాయి. మిగతా అంతా ఒకవేళ స్టార్ట్ అన్ని అర్థం కాకపోయినా ముందుకు వెళ్ళే కొద్దీ అందరికి అర్థం అవుతాయి. నేను మాట చెప్తుంటాను, 3వ అధ్యాయం వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరికి నాకు తెలిసి ఎటువంటి వాళ్ళని రెగ్యులర్ గా వచ్చే వాళ్ళకి ఎటువంటి వాళ్ళని అందరికీ అర్థం అవుతుంది. దాంట్లో ఎవరికి ఛాయిస్ ఉండదు అనమాట, ప్రతి ఒక్కరికి వచ్చేది. ఎందుకంటే అక్కడ చిన్న సూత్రం దగ్గర నుంచి సూక్ష్మ విషయం వరకు అన్ని ఆటోమేటిక్ తెలుస్తాయి అన్నమాట. అంటే ముందు స్థూలం నుంచి సూక్ష్మ వైపు వెళ్తాము, అది సహజంగా అర్థం అవుతుంటాయి. కాబట్టి దీంట్లో మనకు అలాగా ప్రయత్నం చేస్తున్నారు. ఎక్కడ ఏ సూత్రం పనిచేసింది, ఏ సూత్రం అది మనకు ముఖ్యంగా ఏ సూత్రం చెప్పుకున్న ఆ సూత్రం యొక్క అర్థము ఏంటి, ఆ సూత్రానికి ఇచ్చినటువంటి ఉదాహరణ ఎక్కడ వినియోగించబడింది, ఏ సందర్భంలో వినియోగించబడింది, ఆ సూత్రం యొక్క ప్రయోజనం ఏంటి, అదొక్కటి మనం చెప్పుకోబోయే సూత్రం బాగా గుర్తుండాలి. మిగతా సూత్రాలు ఏవైతే ఉన్నాయో, ఆ రూపసిద్ధి చేసినప్పుడు ఏవైతే అవాంతర సూత్రాలు వచ్చాయో అవి మటుకు మనకి చెప్పుకోబోయే సూత్రాలు ఏవైతే ఉన్నాయో దాని యొక్క ముఖ్యమైన తాత్పర్యం గుర్తు పెట్టుకుంటే చాలు. ఈ సూత్రం వల్ల ఇట్ వచ్చింది, నేను చెప్పుకున్నాం. అనునాసిక జలికింగిత అని చెప్పి ఇది చేసిన హన్నదాతలో ఉండే నకానికి లోపం చేసి అది గుర్తుపెట్టి చాలు. అనునాసికస్య జలికింగిత అనే సూత్రం ప్రకారంగా కేవలము హన్లో ఉండే అన్నాసిక నకాలకి కిత్తి చేసామని చెప్పుకుని చాలు అన్నమాట. అది గుర్తుపెట్టుకుని చాలు. చెప్పుకోబోయే సూత్రం తర్వాత అది కూడా అనుదాత్తోపదేశ వనిత తనోత్యాది ఆ సూత్రంతో వచ్చింది ఆచార్య. దాంతో వచ్చిందా అనుదాత్తోపదేశ అన్నాసికస్య జలికింగితి కూడా ఉంది ఆచార్య. అనుదితి వచ్చింది దాంట్లోకి. అవును ఆచార్య, ఆ సూత్రంలోనే మొత్తం ఉంది ఆచార్య. ఓకే అండి. అనుదాత్తోపదేశ వనతి తనోత్యాది గణంలో అయితే హందాతో ఉంటుంది. అయితే అస్తు. సో ఈ రకంగా ఏం పని చేస్తే మాకు గుర్తుపెట్టుకుంటే సహజంగా అన్ని అర్థమవుతాయండి. ఓకే, సంతోషం అండి. అలాగా ఎప్పుడైనా పొరపాటున మనకి లేట్ అయినప్పుడు అలా మీరు చెప్పుకుంటూ ప్రాక్టీస్ చేసుకుంటూ వచ్చేస్తుంది. కాబట్టి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. అందరూ మీరు గట్టిగా నిలబడ్డా అంటే మీరు అంతా బాగా వేరి పారేసిన తర్వాత ఎవరైతే గట్టి నిలబడ్డారో మీరే అనమాట. లేకపోతే 40 మంది 70 మంది కాంచి వచ్చిన వాళ్ళు చిన్న తప్పుడు గట్టిగా నిలబడింది సపోర్ట్ చేసుకొని ఇంకా ఈ 20 మంది నిలబడ్డారు అనమాట. ఇంకా ఇది కొంత తగ్గిపోయారు. అలాగా కానీ ఇబ్బంది లేండి. చెప్తే నేను ఒకటి గుర్తు పెట్టుకో, తర్వాత మీరు ఎన్ని చదివినా కూడా వ్యాకరణం అంటే నేను గురువులు మాకు చెప్తూ ఉంటే నేను ఏదో అనుకునేవాడిని. నాకు మీరు మీ స్థితిలో ఉన్నప్పుడు నేను సేమ్ ఇలాగా ఉండేవాడిని. అంటే అందరూ అలాగే ఉండేవాళ్ళు. ఇది మీకు అర్థం ఎన్ని చదివినా కూడా ఎన్ని తెలుసు చెప్పినా ఒక్కసారి మన వ్యాకరణం యొక్క సందులు తిరిగి రాకుంటే మహాభాష్యంలో ఎక్కడ ఉంది, ఏముంది, ఏ విషయం ఉంది, కేవలం మనకి ఆ విషయం ప్రస్తావన వచ్చినా చాలా విషయం తెలియకుండా వచ్చేస్తున్నాయి. చాలా విషయం అనుకోకుండా వచ్చేస్తామన్నమాట. అటువంటి మనం ఆ మొత్తం ఒక దేశాటన చేస్తున్నాం, ఎక్కడెక్కడ తిరిగి వస్తున్నాం అన్నమాట. అంతమేణ వచ్చినా అది మనకు ఈ జన్మకు ధన్యం చేసుకున్నట్టు. కాబట్టి మనకు బాధపడాల్సిన అవసరం లేదు. మనం ఒక సామాన్య గ్రంథం చదవడం లేమాట. మూల గ్రంథాలైనటువంటి వేదానం అధ్యయనార్థం వ్యాకరణం, వేదాన్ని అర్థం చేసుకోవడానికి వ్యాకరణం. అటువంటి మన వేదాలు అర్థంగా సామాన్య సంస్కారం అర్థం చేసుకోలేమా? ఖచ్చితంగా వస్తుంది, ఎక్కువనే వస్తుంది అన్నమాట. ఆ సంస్కారం ఇలా పడింది, ఆ బీజం ఇస్తుంది. ఒక సమయం సందర్భం వచ్చినప్పుడు అన్ని పల్లవిస్తాయి, పుష్పిస్తాయి, పండ్లు పలహారాలు ఇస్తాయంట, అన్ని ఇస్తాయి. అంటే ఆ సత్ఫలితం మనకు ఉంటుంది, దాని సందేహం లేదు. ఇది ఎందుకు వ్యాకరణ విషయం ఏంటంటే అది ఒక ఫ్యాక్టరీ లాంటి శబ్దోత్పత్తి, శబ్దాలు అన్ని ఉత్పత్తి చేసుకుంటే అన్ని అయిపోయిన తర్వాత, అన్ని తయారు చేసిన తర్వాత, అన్ని మెటీరియల్స్ వచ్చిన తర్వాత ఏది ఎక్కడ కలుపుకోవాలి, ఏది ఎక్కడ జోడించాలి, ఏది ఎక్కడ అర్థం చేసుకోవాలి, అప్పుడు మనకు అర్థం అవుతాయి. ఇప్పుడు మనం చదువుతూ ఉన్న కొత్త కొత్తవన్నీ వస్తూ ఉన్నాయి. ఎక్కడ ఏది కలుపుకోవాలో తెలియదు. మనం
అందుకే శబ్దాలు ఉత్పత్తి మాత్రం చేసుకుంటాం, దీనివల్ల మనకి ఆధ్యాత్మిక విషయాలు కానీ తెలియదు అన్నమాట. ఒక్కొక్క అక్షరం ఎందుకు వచ్చింది, రస్వం ఎందుకు వచ్చింది, దీర్ఘం ఎందుకు వచ్చింది, లోపం ఎందుకు అయిపోయింది, ప్రతి అక్షరం విధి విధాన పూర్వకంగా ఉంటుంది, కారణపూర్వకంగా ఉంటుంది. కారణం కూడా లేకుండా ఏది కూడా సరిలేదో ఇక్కడ మన ఇష్టసిద్ధి కోసం ఈ పని చేసేస్తున్నారు, అలా ప్రతి దానికి కారణం ఉంటున్నాడు. కాబట్టి అలా గణితం ఏ విధంగా ఉంటుంది, గణితానుసారంగా అంతకన్నా సూక్ష్మంగా ఇది అలా చెప్పబడుతుంది. ముందుగా ఇంకోటి నేను మాట చెప్తుంటాను, ఇంకా ఎవరికన్నా ఏదైనా ఒక విషయం ప్రస్తావన చదువుకునేటప్పుడు ఎవరికైతే ఇటువంటి ప్రశ్న కలుగుతుందో, అంటే సందేహానికి అవకాశం ఉందో, ఇలాంటి ప్రశ్న వేయవచ్చు విద్యార్థుల నుంచి. అటువంటి ఆ సందేహాన్ని కూడా ముందే ఉంచి దానికి కూడా సమాధానం ముందే చెప్పేస్తామట. అంత సూక్ష్మంగా కుశాగ్ర బుద్ధితో దీనికి సమాధానం చెప్తుంటామట. అంటే ఇంకా ఏ ప్రశ్నలు పూర్వపక్షి నుంచి రావచ్చు అవన్నీ మహాభాషణం మన తర్వాత వస్తాయి. అంటే పూర్వపక్షి ఎంతవరకు వెళ్ళగలుగుతాడో ఇంకా రెండో ఎక్కడికి వెళ్ళడానికి తావు చేయమంటే ఇన్ని ఎటువైపు చూసినా రెండో అవకాశం తప్పుగా ఆక్షేపించడానికి ఎటువంటి అవకాశం ఇవ్వమాట, అంతవరకు ఆక్షేపించి దానికి సమాధానం చెప్తామట. మళ్ళీ వెళ్ళికి వచ్చి ఒక్కరు ఏదైతే చూపడానికి అవకాశం ఉండవట. అంతవరకు ఎంతవరకు దిగాను అంత దిగి దానికి సమాధానం చేసుకొని చెప్తాను. అది కేవలం ఒక వ్యాకరణం సాధ్యమవుతుంది, అంత సైంటిఫిక్ గా ఇది ఉన్నమాట. కాబట్టి మనం అటువంటి గ్రంథాన్ని చదువుతున్నాం కాబట్టి నిదానంగా మనకి ఇవన్నీ అర్థమవుతుంది. కాబట్టి ఏదైనా అర్థం కాకుండా దాని గురించి ఎక్కడ బాధపడాల్సిన అవసరం లేదు. అందుకే మొట్టమొదటి చెప్పి నిష్కారణో ధర్మ షడంగో భేదో ధ్యేయో జయశ్చ అని చెప్పి, నిష్కారణంగా ఏదో మనం సకారణం కోసం కాదు, మనం చదవాలి అంతే, ఒక వ్యక్తి అంతే. ఇది మానవ జన్మ కలిగిందంటే ఒక మెటీరియల్ పరమాత్మ ఇచ్చాడు, జన్మ సృష్టిలో ఉండాలంటే ఇటువంటి శాస్త్రాన్ని అధిగమించాలి, ఈ మెటీరియల్ చదువుకొని మనం ఎలా ఉండాలి, ఏ విధంగా ఉండాలి అని తెలుస్తుంది అన్నమాట. కాబట్టి దానికోసం మనం ఈ ప్రయత్నం, ఇది ఋషి యొక్క నియమము, వేదం యొక్క ఆజ్ఞ, ఈశ్వరు యొక్క ఆజ్ఞ. కాబట్టి మనం ఇది తెలుసుకుంటే మనం జీవితంలో సుఖంగా సంతోషంగా మన గమ్యస్థానం చేరుకోవచ్చు, చేయాల్సిన కర్మను తెలుసుకోవచ్చు. అది నిదానంగా అవగతం అవుతుంది. మనం విత్తనాలు వేస్తున్నాం, ఆ పల్లవించి చెట్టు అయ్యి పుష్పాలు పండ్లు ఇచ్చేంత వరకు మనం ధైర్యంగా ఓపిక చదువుకుంటూ ఉండాలండి. అస్తు. సో అదే ధైర్యంతో మీరు ఉన్నారు, పాణి యొక్క సాన్నిధ్యంలో కూర్చుంటున్నారు. కాబట్టి ఆ అనుగ్రహం యొక్క ఫలితం ఎప్పుడూ ఉంటుంది. కాబట్టి మన ఫలితం కోసం ఆశించి కాదు, కర్మ చేయడం మన వంతు. భగవాన్ శ్రీకృష్ణ చెప్పినట్టుగా కర్మణ్యేవ అధికారస్తే మా ఫలేషు కదాచిన. కర్మ ఉందంటే ఖచ్చితంగా ఫలం ఇవ్వాల్సిందండి. జన్మ ఉందంటే ఏమిటి, కర్మ ఉంటుంది. కర్మ ఉందంటే కర్మాశయం ఖచ్చితంగా ఉంటుంది, దాంట్లో సందేహం లేదన్నమాట. ప్రవృత్తి కర్మ చేసినామంటే పుణ్యకర్మ పాపం ఏదో కర్మ చేస్తామంట, మంచిగా చెడుగా. అట్లా ఒక మంచి కర్మ చేస్తున్నాం, సంస్కారం మనం అలవాటు చేసుకుంటామంట. కానీ దానికి కర్మ ఉందంటే ఫలితం అవశ్యంగా వస్తుంది, దాంట్లో సందేహం లేదు. అని అవినాభావ సంబంధం ఎక్కడికి పోదు. మనం చేసిన కర్మ వ్యర్థం ఎప్పటికీ కాదు, ఎప్పటికీ కాదు. నిజంగా నువ్వు శ్రద్ధ భక్తి నిష్ఠ మనలో ఉన్నాయి అంటే అది ఏదైనా అవరోధాలు వచ్చి నిలబడిపోయినా ఒక సమయం సందర్భం వచ్చిన తర్వాత ఖచ్చితంగా దానికి ఒక సమయం అంటుంటూ అది రెట్టింపై మనకు ఎంతో ఫలాన్ని మనకు చేకూరుస్తుంది, దాని సందేహం లేదు. జస్ట్ ఒక ఉదాహరణ చెప్తాను సందర్భాన్ని బట్టి. ఎందుకంటే రేపు ఒక పుస్తకం యొక్క విమోచన ఉందన్నమాట. అంటే ఒక జైన్ మతస్థుల వారు మన దోదపల్లి ప్రభాకర్ శర్మ గారికి ఎక్కడ వీళ్ళు చాతుర్మాసంలో వీళ్ళ ఎక్కడైనా జైన మందిరాల్లో ఉంటూ ఒక స్థానంలో ఉంటూ వాళ్ళు చాతుర్మాసం నడిపిస్తూ ఉంటారు. అంటే అక్కడ ప్రోగ్రామ్స్ అన్ని జరుగుతూ ఉంటాయి. అటువంటి సందర్భంలో ఈ దోదపల్లి ప్రభాకర్ శర్మ గారికి అక్కడ జైన మతస్థులైనటువంటి గురువు గారికి వారిద్దరి మధ్య పరస్పరం ఒక సంబంధం ఏర్పడింది. అంటే ఏదో తెలిసింది, వారి మధ్య పరస్పరం మాట్లాడుకోవడం, పరిచయం ఏర్పడడం వల్ల ఇద్దరు సంస్కృత పండితులు బాగా ప్రావీణ్యులు. ఆయన వీరి యొక్క సంస్కృత యొక్క పాండిత్యాన్ని చూసి దోదపల్లి ప్రభాకర్ శర్మ గారిది ఆయన ఏం చేశారంటే, ఆ పుస్తకం ఇది మీది చాలా చక్కగా ఇది మీరు సంస్కృతం బాగా వచ్చు, ఈ పుస్తకాన్ని నేను దాదాపు ఇప్పటి వరకు 10,000 పుస్తకాలు నేను కూడా అనువాదం చేసి హిందీ భాషలో అనువాదం చేసి చేశాను. ఒక సంస్థలో ఒక పుస్తకం రాశాను, అది అందరికీ ఉపయోగపడుతుంది, విద్యార్థులకు అందరికీ. ఈ పుస్తకాన్ని మీరు తెలుగులో అనువాదం చేయండి, అందరికీ ఉపయోగపడుతుంది అని చెప్పి ఎంతో ఆయన శ్రద్ధగా ఎంతో ప్రేమతో సంకల్పంతో ఆయన చూసి ఆత్మీయత ఇచ్చారన్నమాట. అదే శ్రద్ధ భక్తి నిష్ఠతో గురుగారు దాన్ని తెలుగులో అనువాదం చేసి పెట్టారన్నమాట. తర్వాత ఆ గురుగారు చాతుర్మాసం అయిపోయి ఆ గురుగారు వెళ్ళిపోయారు, మళ్ళీ తర్వాత ఇంకా రాలేదన్నమాట. గురుగారు అంతే నిష్ఠ అని చెప్పారు, ఆ కర్మ చేయాలి. ఆ తర్వాత కనిపించలేమాట, కేవలం చెప్పినప్పుడు మాత్రమే చెప్పి దానికి మళ్ళీ దాన్ని ప్రింటింగ్ చేయించాలి, అది చేయించాలి, ఏం చెప్పలేము. ఏం చెప్పాలి అంటే తర్వాత వాళ్ళకి ఇచ్చేద్దాం, ఇప్పుడు ఎక్కడో కనిపిస్తుందో వాళ్ళకి పంపిద్దామని. తర్వాత ఆయన కనిపిస్తే ఆ గురుగారు కనిపించలేదు అన్నమాట. కానీ గురుగారు ఒక పని చేయాలి, కర్మ చేశారన్నమాట. దానికి ఫలితం వస్తుందో లేదు, నేను చేయాలి, ఆయన ఒక మాట ఇచ్చాను, ఒక కర్మ చేయాలని చేశాము. అది చేసిన తర్వాత ఆ పుస్తకాన్ని అనువాదం చేసి తెలుగులో అనువాది శ్రద్ధానిష్ట భక్తులు అది ఎక్కడో సురక్షితంగా గురుగారు అక్కడే పెట్టేసామన్నమాట. ఆ పుస్తకాన్ని
అక్కడే పక్కనే పెట్టేశారు అన్నమాట. ఆయన ఎందుకు అనుకోలేదు, ఎవరు లేదు ఎందుకు చేయించాలని చెప్పి దాన్ని ఉపేక్షించదు, అలాగే పెట్టాము అర్థంగా. కానీ కొన్ని రోజుల తర్వాత ఇక్కడ నాకు కొంతమంది జైన మతస్థులు పరిచయం ఉంది కాబట్టి వాళ్ళకు నేను వాళ్ళ గురువులకు ఎప్పుడైనా మన వ్యాకరణం సంస్కృత పాఠాలు చెప్పడానికి వెళ్తూ ఉంటాం అన్నమాట. అలాగా అనుకోకుండా ఒక పుస్తకము మన ప్రారంభిక రచనానువాద కౌముది వాళ్ళు నేను చెప్పిన పాటలను మళ్ళా వాళ్ళు సంస్కృతంలోనే అనువాదం చేసి, అంటే హిందీకి సంస్కృత అనువాదము, సంస్కృత హిందీలో అనువాదం చేసి అంటే గైడ్ ఒక తయారు చేసిన అన్నమాట మనం చెప్పిన పాటలు. అప్పుడు ఈ పుస్తకం తయారు కాగానే అనుకోకుండా గురుగారు ఈ పుస్తకం రాసిన కూడా ఇక్కడ ఉందని చెప్పడం వల్ల ఆ పుస్తకం వెంటనే ఈ విషయాన్ని వాళ్ళకి చెప్తే అది వెంటనే పుస్తకం ప్రింటింగ్ చేయించారన్నమాట. ఆ పుస్తకం రేపు ప్రింటింగ్ అవుతుంది, అది విమోచన జరుగుతుంది అన్నమాట. చాలా చక్కగా ఉందన్నమాట. అంటే నేనేం చెప్తున్నా అంటే కర్మ చేసి దాదాపు మధ్యలో ఒక 10 ఏళ్ళ టైం వచ్చిందో, 5 ఏళ్ళ టైం కనీసం న్యూనాథం ఒక 4-5 ఏళ్ళు ఎక్కువ టైం అయిపోయి ఉంటుంది. అంతకన్నా 10 ఏళ్ళు అయినా ఆశ్చర్యం లేదు, అంత గ్యాప్ వచ్చిందన్నమాట. కానీ శ్రద్ధానిష్ట భక్తితో ఇక్కడ చేశాడు. అదే పుస్తకం మళ్ళీ అది అంటే ఆ గురుగారు ఇచ్చిన సంకల్పం, ఈయన చేసిన సంకల్పం అంటే శ్రద్ధానిష్టం చేసిన ఆ కర్మ ఫలించినవాడు. అంటే వ్యర్థం కాదు కర్మ చేసింది, కర్మ వ్యర్థం కాదు. మన శ్రద్ధానిష్ట చేసినది ఒక సమయం వచ్చిన తర్వాత వేరే కొన్ని ఆటంకాల వల్ల అవసరం వల్ల నిలబడిపోయింది. కానీ అదే పుస్తకం ఎక్కడో ఉండేది, మూలంలో ఉండేది, ఇప్పుడు అది ఒక పుస్తకం రూపంలో తయారై తెలుగు భాషలో వచ్చేసి అది రేపు పుస్తకం విమోచన చేస్తున్నాం అంటే అది మన కర్మ ఎప్పుడు కూడా వ్యర్థం కాదు. శ్రద్ధ భక్తితో నిష్ఠ చేసిన వాడి వ్యక్తులు ఎవరైతే ఉన్నదో, నిష్ఠ చదువుకున్న వ్యక్తులు అవుతుందో ఆ పురుషార్థం ఎప్పటికీ వ్యర్థం కాదు. కాబట్టి అలాగ మనం చేసిన కర్మ ఎప్పటికీ వ్యర్థం కాదు, అది సమయం సందర్భం వచ్చినప్పుడు ఖచ్చితంగా ముందుకు అన్నమాట. కాబట్టి అలాగ మనం కర్మ చేస్తున్నాము, మన ఫలితాన్ని ఆశించి ఆయన చేయలేదు, ఆయన ఫలితాన్ని ఉద్దేశించి ఏం చెప్పలేదు. 10 మంది ఉపయోగపడాలనుకున్నాము, లేదా నేను తెలుసుకోవాలనుకున్నా ఏదన్నా, కానీ ఆ ఉద్దేశం కష్టపడుతున్నమాట, ఫలితం ఆటోమేటిక్గా వస్తున్నమాట. అలాగా కర్మ అనేది ఒక సమయం సందర్భం వచ్చినప్పుడు అది ఖచ్చితంగా పల్లవిస్తుంది. ఎక్కడో ఉందిగా ఏమవుతుంది కాదు, అదన్నీ మనం మర్చిపోవచ్చుగా పరమాత్మ దృష్టిలో అన్నీ ఉంటాయి. పరమాత్మ సర్వవ్యాపుడు, కణకణంలో వ్యాపించి ఉన్నాడు. ఎవరు ఏ కర్మ చేస్తున్నారు, ఎంత నిష్ఠతో చేస్తున్నారు, ఎంత శ్రద్ధతో చేస్తున్నారో అవన్నీ ఆ పరమాత్మకు తెలుసు. ప్రత్యేక జీవాత్మ యొక్క మనోగతి అందరికీ ఆయన తెలుసు. అందుకే పరమాత్మ అంటే సర్వవ్యాపకుడు, సర్వజ్ఞుడు అంటామట. అన్ని ఆత్మ యొక్క జ్ఞానం అతనికి తెలుసు. మనసులో మనం ఊహించిన వెంటే ఆ పరమాత్మ తెలిసిపోతుందన్నమాట. కాబట్టి అలా మనం చేసిన కర్మలు ఎప్పుడు వ్యర్థం కావు, అవి సమయ సందర్భం పల్లవిస్తాయి, పుష్పిస్తాయి, ఒక ఫలితాన్ని ఇస్తాయి. మనం కర్మ చేయడం మన వంతు, కర్మణ్యేవ అధికారిస్తే మా ఫలేషు కదాస్ని అని చెప్పి మనం భగవద్గీత చదువుకుంటాము. అలాగే కర్మను కుర్వన్యేవ శతం వర్షం జిజీవిషేత్ అని చెప్పి కూడా మనకి హిందూవేదంలో ఉపనిషత్తులో మంత్రం ఉన్నమాట. మనం కర్మ చేస్తున్న వందలు కూడా కర్మపూర్వకంగా మనం జీవించడానికి ఇష్టపడాలి, కానీ కర్మ లేకుండా ఏది చేయకూడదు. ఒక మంచి పని, అది మంచి కర్మ చేసుకుంటూ మనం అందులో మన సమయం కాలక్షేపం అయిపోయింది అనుకోండి, కావ్యశాస్త్ర వినోదేన కాలో గచ్చది ధీమతాం అని చెప్పి మనం సాహిత్యం చదువుకుంటాం. ఒక బుద్ధిమంతులకు, సాధకులకు, పండితులకు కావ్యశాస్త్ర వినోదం లేదు ఎలాగనే, కానీ ఆ వినోదం చేత వాళ్ళ కాలక్షేపం నడుస్తూ ఉంటున్నమాట. అలాగా ఒక ఋషి మహర్షులు తపస్సు చేసి కష్టపడి రాసిన గ్రంథాల విషయంలో మనము వినోదం చేస్తున్నాం, దాన్ని కాలక్షేపం చేస్తున్న సమయం అంటే అంతకైనా సౌభాగ్యం ఉందండి. ఒక సామాన్య వ్యక్తి రాసిన రాయలేదన్నమాట, స్వార్థంయుక్తమైన వ్యక్తి రాసిన గ్రంథాలు చదవడం లేదన్నమాట. అంటే స్వార్థం అంటేని కాదు, ఆయనకు జ్ఞానం ఉండొచ్చు, కానీ పూర్ణ బ్రహ్మజ్ఞాని కాదు. మనం పూర్ణ బ్రహ్మజ్ఞాని అయినటువంటి బ్రహ్మ సాక్షాత్కారం చేసినటువంటి ఋషి మహర్షుల యొక్క గ్రంథాన్ని మనం చదువుకుంటున్నాం. అందులో మనకు ఆయన తపస్య చేసినటువంటి సూత్రం యొక్క అర్థాన్ని మనం అర్థం చేసుకుంటే అంతకన్నా సౌభాగ్యం ఉంటుంది. కాబట్టి అలాగా అవకాశం, సదవకాశం ఎన్నో జన్మల పుణ్యం చేసుకుంటే అటువంటి సదవకాశం మనకు కలుగుతుంది. అటువంటి సదవకాశాన్ని మీరు ఉపయోగించుకుంటున్నారు. అదేవిధంగా ముందు కూడా ఉపయోగించుకుంటూ మీరు ఈ శాస్త్రాన్ని ముందు తీసుకెళ్తారు, అది అర్థం చేసుకుంటూ తీసుకెళ్తారని చెప్పి భావిస్తూ, సందర్భాన్ని బట్టి ఏదో ఆ కర్మ వ్యర్థం కాని విషయంలో గురుగారు రేపు పుస్తక విమోచన గురించి ఇప్పుడు లేట్ కావడానికి కూడా కారణం అదే అండి. దాని గురించి నేను అక్కడికి మాట్లాడటానికి వెళ్ళాను. ఆ పుస్తకం గురించి రేపు పుస్తక విమోచన ఉందని చెప్పి అందుకే లేట్ అయిపోయింది. అస్తు ప్రకృత వనశ్రామ. ఒక సూత్రం చెప్పుకొని మనం ముందుకు అనేది చెప్పుకున్నాము. అస్తు. ఇంకెవరికైనా సందేహం ఉందా? అలాగే అందరూ ప్రయత్నం చేస్తూ ఉండండి. వచ్చినా కానీ మనం మన వైపు నుంచి ప్రయత్నించాలి. ఎంత వస్తుంది తర్వాత విషయం, ఎంత రాదని చెప్పి అది కొందరికి నిదానంగా అర్థమవుతుంది, కొందరికి ఎక్కువ అర్థమవుతుంది. కానీ పురుషార్థం ఎవరికి ఎక్కువ అర్థం, వాళ్ళు చాలా పురుషార్థం చేసి ఉంటారండి. చాలా పురుషార్థం చేసినారు. మామూలుగా ఏది కాదు, ఊరికి ఎవరికి రాదు. కర్మ చేయని ఎవరికి రాదు. కర్మ చేయని ఒకటి మనకు తిరిగేది రాదండి.
అట్లా కష్టపడితే వాళ్ళకి వచ్చేసింది, మనం కూడా కష్టపడితే నిదానంగా వచ్చేస్తుంది. వాళ్ళు కొంచెం ఎక్కువ కష్టపడేది ఎక్కువ వచ్చేసింది, మనం తక్కువ కష్టపడ్డాము, మనకు అంత సమయం లేదు, నేర్చుకుంటాం, అదే మార్గంలో వెళ్తున్నాం, కానీ వెళ్తాం ఖచ్చితంగా, దానికి సమయం లేదు, గమ్యాన్ని చేరుకుంటాం, దానికి సందేహం లేదు. కానీ మన వైపు నుంచి కొంచెం కానీ ఖాళీ చేతులు ఆడిస్తూ ఉండాలి, ప్రయత్నం చేస్తూ ఉండాలి అనమాట. ఇప్పుడు 100 వాక్యాల్లోంచి మనకి 20 వాక్యాలు 10 వాక్యాలు వెళ్తున్నా చాలు, ఈరోజు పాఠం ధన్యం ఏంటి, ఈరోజు వృద్ధి దీంతో వచ్చింది, గుణం దీంతో వచ్చింది, అందాతులో ఉండే నకానికి లోపు దీంతో చేసాం చాలు, ఇది ఒక్క తెలుసుకుంటా. మహర్షి పాణి యొక్క సూత్రం ఈ సూత్రంది ధాతులో అనాసిక లోపం అయిపోయింది, ఈ అకారానికి లోపం చేశాం, అంతమే తెలిసిన. కానీ అది శ్రద్ధాభక్తి ఎలా వచ్చింది, ఏ విధంగా వచ్చింది, ఏంటబ్బా దీని లోపం అంటే అయిపోయింది, మనం ఏం చేస్తాం, సరే ఈ లోపం అయిపోయింది, వచ్చింది ఏం వచ్చిందంటే ఏం చేస్తాం, వల్ల వచ్చింది రూపం వచ్చింది, సిద్ధి వచ్చింది, అలా అనుకోకూడదు అన్నమాట. ఎందుకు వచ్చింది, ఎలా వచ్చింది, దీని యొక్క అర్థం ఏ రకం తీసుకోవాలి, అన్ని సమస్త శబ్దాలు వచ్చినప్పుడు దాని యొక్క ఉపయోగం తెలుస్తున్నాం అండి. అలాగా దాన్ని అలా అనుకోవద్దు, ఈ శబ్దం ఎలా తయారైంది అంటే భూకి ధాతు పక్కన ప్రత్యయం వచ్చింది, మరి శబ్దం వచ్చింది, అన్నిటి కలిపితే అది భవతి సిద్ధి రూపం సిద్ధించింది, ఈ రకంగా తయారు చేసామంటే దాని ఒక శబ్దం యొక్క స్వరూపం మనకు అర్థం కావాలి, అర్థం చేసుకుని మన ధన్యం ఏంటో జన్మ చాలు. ఈ రూపసిద్ధి ఇలా వచ్చింది, ఇది ఎక్కడ ఉపయోగపడుతుంది, ఎక్కడ ఉపయోగించబడుతుంది మనకు అనవసరం. ఇప్పుడు కేవలం రూపసిద్ధి చేయడం మన లక్ష్యం, సమయం వచ్చినా అది మనకు ఉపయోగించుకుంటాం అట. కాబట్టి అదే నిష్ట, మన శ్రద్ధ నిష్ట అనేది అది అనివార్యం, సమర్పణ గ్రంథం పైన సమర్పణ పడడం అనివార్యం, అప్పుడు మనకు అన్ని సిద్ధిస్తాయి. అది ఒకేసారి పరమాత్మ యొక్క అనుగ్రహం చేత క్షణకాలం కూడా పట్టే పరమాత్మ అనుగ్రహం ఉంటే వెంటనే మనకు తెలియకుండా ప్రత్యుత్పన్నమతి జాగృతం అవుతుంది, సాక్షాత్ మన అంతఃకరణలోనే పరమాత్మ అజ్ఞాన్ని ప్రసాదిస్తాడు. కాబట్టి ఉపనిషత్తులో మన కథలు చెప్తూ ఉంటాడు, గురుకులంలో చదువుకున్నప్పుడు ఇలాంటి వేద విద్యను అభ్యసించే వాళ్ళు బ్రహ్మచారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ తపశ్శక్తిని పెంపొందించడం కోసము వాళ్ళను అప్పట్లో ఆవులు ఎక్కువగా ఉండేటివంట గురుకులాల్లో, అక్కడ ఎక్కువగా మనకు పశు సంపద ఎక్కువగా ఉండేది, అట్లా ఆవులను మేపడం కోసం అడవిలో పంపించేవాళ్ళు. అంటే 10 ఏళ్ళు 20 ఏళ్ళు అంటే వ్యక్తి యొక్క యోగ్యతని బట్టి వాళ్ళ యొక్క సామర్థ్యం బట్టి వాళ్ళ చైతన్యం తీసుకునే వాళ్ళు యొక్క యోగ్యతను సంపాదించుకోవాలనే ఉద్దేశంతో సంవత్సరాలు పంపించేవాళ్ళు అన్నమాట. అట్లా మనకు ఉపనిషత్తులు చాలా కథలు మీరు వినే ఉంటారు. అలాగా అంటే వాళ్ళ ఉండే శక్తి సామర్థ్యం పెంచడం కోసం అటువంటి సత్యకామ జాబాలు కావచ్చు, ఇంకా చాలా కథలు ఉన్నాయన్నమాట ఋషి మహర్షుల యొక్క. వాళ్ళు అలాంటి సేవ చేస్తూ కూడా ఎంతో గురువు యొక్క అనుగ్రహం చేత క్షణకాలంలో మొత్తం ఆ జ్ఞానం సంపూర్ణంగా తెలుసుకునే వాళ్ళు అన్నమాట. అలాంటి నిష్ఠ ధైర్యంగా మనం చదువుతూ ఉంటే, సమర్పణ భావం చదువుతుంటేనా ఖచ్చితంగా ఒక సమయం వస్తుంది. మనం ఒకటి గుర్తు పెట్టుకోండి, ఇతరులు సమర్పణం అయ్యాలి, నేను సమర్పణం అయ్యాలి అది ముఖ్యం. నేను సమర్పణ అంటే ఖచ్చితంగా జ్ఞానం నిష్ఠ శ్రద్ధ అనేది సాత్వికంగా ఉంటే ఎదుటి వ్యక్తి ఎలాగున్నా కూడా ఆ నీ దగ్గరికి వచ్చేది సాత్వికంగా మారిపోతాడు అన్నమాట. మనలో సాత్వికంగా ఉన్నప్పుడు మనకు ఏ రకమైన సమాధానం కావాలి, ఏ రకమైన విద్య కావాలి, ఏ రకమైన సమాచారం అందజేయాలనో అదే మనకు కలుగుతున్నాడు పరమాత్మ అనుగ్రహం చేత, అదే మనకు సిద్ధిస్తున్నమాట. దుష్ట వ్యక్తి కూడా నీ దగ్గరికి వచ్చేసరికి సాత్వికంగా మారిపోతాడు. కానీ మనలో సంకల్పం సాత్వికంగా వాస్తవంగా జిజ్ఞాస ఉంటే విద్య పట్ల, ఇంకేదైనా విషయం పట్ల, పదోపదం పట్ల, వ్యక్తుల పట్ల, ప్రాణి మాత్రం పట్ల ప్రేమ అనురాగాలు ఉంటే, శ్రద్ధాభక్తి ఉంటే అన్ని మనకు సిద్ధిస్తాయండి. కాబట్టి ఆ రకంగా నిష్టంగా ఉంటేనా అవన్నీ అనుభవం ద్వారా చాలా మహతి ఆనందం వేస్తుంది. బ్రహ్మాండంలో ఇంత సుఖం, ఇంత ఆనందం ఉందని చెప్పి చాలా ఆశ్చర్యపోతాను. బ్రహ్మాండం యొక్క సుఖం కూడా మనం పూర్తిగా అనిపించడం లేదు, ఎందుకంటే మనలో ఉండే కర్మలు దోషాలు అటువంటివి కాబట్టి మనం మన యొక్క స్వరూపాన్ని మనం అర్థం చేసుకోలేకుండా పోతున్నాం. కాబట్టి అటువంటి స్థితి మనకు ఇవన్నీ శాస్త్రం ద్వారా తెలుస్తుంది. అటువంటి శాస్త్రాన్ని అర్థం చేసుకోవడం కోసమే ఈ గ్రంథాలు, ఈ శాస్త్రం యొక్క విధి విధానం. కాబట్టి మనం అర్థం చేసుకుంటూ మనం జీవితాన్ని సుఖమయం చేసుకోవచ్చు. కాబట్టి అలాంటి ప్రయత్నం మనం చేస్తున్నాం, భవిష్యత్తులో చేస్తూ ఉందామండి. స్వాధ్యాయం నిరంతరంగా చేస్తూ ఉన్నాం. స్వాధ్యాయ మా ప్రమాదితవ్యం అని చెప్పి చెప్తున్నామట. ఆ ప్రమాదం చేయకుండా నిరంతరంగా చేస్తూ వస్తున్నాం. అలాగే చేద్దాం. అస్తు. ప్రకృతి మనశ్రామ. ఇక్కడ ఒక సూత్రం చూడండి, ఇనోగా లుంగి. ఏంటండి? ఇనోగా లుంగి. చూడండి, పద విభాగం వచ్చేసి ఇనహ షష్ఠి విభక్తి ఏకవచనము, గా లుప్త ప్రథమాంత నిర్దేశ, లుంగి సప్తమి విభక్తి ఏకవచనము. సూత్రంలో అర్థం ఉంది. ఇనో గా లుంగి. ఇనహ షష్ఠి విభక్తి ఏకవచనము, గా లుప్త ప్రథమాంత నిర్దేశ, లుంగి సప్తమి విభక్తి ఏకవచనము. ఓకే, తో మన సూత్రంలో ఇనహ షష్ఠి విభక్తి ఏకవచనం అని చెప్పాం. ఇక్కడ షష్ఠి ఉంటుందో దాని స్థానంలో పని చేసుకుంటాము.
ఏమొస్తుంది ఆ స్థానంలో గా. ఇది లుప్త ప్రథమాది ఏదైతే ప్రథమ విభక్తి అది దాంట్లో ఆదేశం వస్తుంది. ఎప్పుడు వస్తుంది ఇణ స్థానంలో గా ఆదేశము? లుంగు లకారం పక్కన ఉంటే సప్తమ విభక్తి అనమాట. కాబట్టి అర్థం వచ్చేసి దీని ముందు అనువృత్తి వస్తుంది, ఆర్ధ ధాతుకే అనే పదానికి మాత్రం అనువృత్తి వస్తుంది పైనుంచి. ఇప్పుడు సూత్రం యొక్క అర్థం వచ్చేసి ఇణ ధాతో గా ఆదేశో భవతి. ఎప్పుడు లుంగి ఆర్ధ ధాతుకే పరతః, ఇణ ధాతువుకి పక్కన గా ఆదేశం వస్తుంది. సారీ పక్కన కదా స్థానంలో ఇణ ధాతు స్థానంలో గా ఆదేశో భవతి, గా ఆదేశం వస్తుంది. ఎప్పుడు వస్తుంది? లుంగి ఆర్ధ ధాతుకే లుంగ్ లకారంతో యుక్తమైనటువంటి ఆర్ధాతు ప్రత్యయం అయితే ఉందో అది పక్కన ఉంటే అప్పుడు ఇన్ ధాతు స్థానంలో గా ఆదేశం వస్తుంది అని చెప్పి మనకు ఈ సూత్రం యొక్క అర్థం చెప్పుకున్నాం. ఇనో స్థానంలో గా ఆదేశం వస్తుంది లుంగు పక్కన ఉంటే. ఓకే చూడండి, అదే విధంగా ఇక్కడ మనకు స్లైడ్ మీద కనిపిస్తుంది. ఇన ధాతో గా ఆదేశో భవతి లుంగి ఆర్ధ ధాతుకే పరతః. ఇక సంధి విడగొట్టి చెప్పాను. లుంగి ఆర్ధ ధాతుకే అంటే లుంగి ప్లస్ ఆర్ధ ధాతుకే అయినా సంధి చేసామట. లుంగి ఆర్ధ ధాతుకే పరతః, ఆర్ధ ధాతుకే పరతః గా ఆదేశో భవతి. ఓకే, సో ఉదాహరణ అదే ఇచ్చారు. అగాతాం అగుహు లుంగు లకారంలో అండి. ఓకేనా, లుంగు లకారం ఏ కాలంలో వస్తుంది? అధ్యతన భూతకాలంలో. లుంగు లకారం ఎక్కడ వస్తుంది? అధ్యతన భూతకాలం అంటే ఈ రోజు జరిగిపోయినటువంటి విషయాన్ని చెప్పడం కోసము లుంగు లకాలను ఉపయోగిస్తాము. ఎప్పుడు ఏ భూతకాలము? నిన్న మొన్న జరిగిపోయిన కూడా భూతకాలమే, కానీ నిన్న మొన్న అంతకన్నా ముందు జరిగిన భూతకాలం కాకుండా ఈ రోజు జరిగిపోయినటువంటి భూతకాలం ఏదైతే ఉందో ఆ భూతకాలమే ఈ లుంగు లకారం తీసుకోబడుతుంది. ఓకే, సో అదే విధంగా ఇక్కడ ఉదాహరణ ఇచ్చారు. అగాతాం అగుహు ఇవి మనకు ప్రథమ లుంగు లకారంలో ప్రథమ విభక్తి ప్రథమ పురుషంలో ఏకవచనము, ద్వివచనము, బహువచనము. ఇప్పుడు మనం చూద్దామండి రూపసిద్ధి ఎలా అంటే. ఇక్కడ ఇన్ ధాతు సూత్రంలో స్పష్టంగా ఇచ్చాడు. ఇన ధాతువుకి భూవాదయో ధాతవః అనే సూత్రం ప్రకారంగా ఇన్నికి ధాతు సంధ్య అని పేరు పెట్టాము. ధాతు అని పేరు పెట్టగానే ధాతో ఇదం అధికార సూత్రం. అధికారంలోకి వచ్చాం. ఈ అధికారంలో ఉంది అస్మిన్ అధికారే లుంగి చ ఏముందండి? లుంగ్ ఏముంది? సూత్రం లుంగ్ ఉంది. లుంగ్ ఏమంటుంది? సూత్రమే లుంగ్ అండి. అద్యతన భూతకాలే అర్థే ధాతో, అద్యతన భూతకాలే అర్థే ధాతో లుంగ్ ప్రత్యయో భవతి. అద్యతన భూతకాలే అర్థే ధాతో లుంగ్ ప్రత్యయో భవతి అని చెప్పి ఈ సూత్రం ప్రకారంగా ధాతుకి పక్కన లుంగ్ ప్రత్యయం వచ్చిందన్నమాట. ఓకేనా, సో ఇన్నో లుంగు రాగానే వెంటనే ఇప్పుడు మన ప్రకృతి సూత్రం వచ్చింది. ఎప్పుడైతే ఈ ధాతు పక్కన లుంగు వచ్చిందో అప్పుడు వెంటనే మన సూత్రం పరిగెత్తుకుంటూ వస్తుందన్నమాట. ఎందుకు? దీని లక్షణాలు ఉన్నాయి కాబట్టి. ఏమంటుంది ఇది? ఇన ధాతోహు గా ఆదేశం వస్తుంది. ఇన్ ధాతు స్థానం గా ఆదేశం చేస్తాను. ఎప్పుడు చేస్తాను? లుంగు ఆర్ధ ధాతుకే పరతః. ఇది ఎందుకు లుంగ్ అనేది ఆర్ధ ధాతుకమే. లుంగు ప్రత్యయము అది ఆర్ధ ధాతుకం కూడా. ఆర్ధ ధాతుకం శేష. ఎందుకు? తింగు సిత్తు భిన్నమైంది కాబట్టి ఆర్ధ ధాతుకం శేష ఆర్ధ ధాతుకం అన్నమాట. అందుకే ఆర్ధాతుక లుంగి ప్రత్యయం పక్కన ఉంది కాబట్టి వెంటనే ఈ సూత్రం గా ఆదేశం చేసింది. ఇన ధాతు స్థానంలో సంపూర్ణ ఇన ధాతు తీసివేసి దాని స్థానంలో గా ఆదేశం పెట్టుకున్నాం. అందుకే గా లుంగు లుంగు రాగానే మనకు తెలిసే కొన్ని సూత్రాలు. వెంటనే శ్లీ లుంగి. లుంగు వచ్చిందంటే శ్లీ లుంగి సిద్ధంగా ఉంటుందన్నమాట. లుంగు పక్కన ఉంటే దానికి మధ్యలో శ్రీ ప్రత్యయం వస్తుంది. ధాతువు పక్కన శ్రీ ప్రత్యయం వస్తుంది. ఆ రకం మధ్యలో అయిపోతుంది అన్నమాట. గాకి లుంగికి మధ్యలో శ్రీ ప్రత్యయం వస్తుంది. శ్రీ లుంగి పరత శ్రీ ఇది వికరణ ప్రత్యయ భవతి ధాతోహో అని మధ్యలో వచ్చిందన్నమాట. చెప్పారా? శ్రీ ఎప్పుడైతే వచ్చిందో వెంటనే శ్లేహి సిచ్, నేను శ్రీ వచ్చిన దాని వెంటనే ఆ శ్రీ స్థానంలో సిచ్ ఆదేశం చేస్తాను అని చెప్పి సిచ్ ఆదేశం కూడా వచ్చేసిందన్నమాట. ఏమొచ్చింది? సిచ్ ఆదేశం వచ్చిందన్నమాట. ఓకేనా, అది ఏమైపోయింది? గా సిచ్ లుంగు. ఇప్పుడు లుంగుకి అనుబంధం లోపం చేయండి. లుంగుకి అనుబంధం లోపం చేస్తే గకారం వెళ్ళిపోతుంది, ఉకారం వెళ్ళిపోతుంది, ఇల్లు లకారం పొల్లు మిగులుతున్నమాట. ఇప్పుడు లహ కర్మనిచ్చ భావే చాకర్మ కేభ్య ప్రకారంగా లకార స్థానంలో ఎటువంటి ప్రత్యయం వస్తుందంటే కర్తరి అర్థే ప్రత్యయ పోతుంది. కర్త అర్థం ప్రత్యయం తెచ్చుకొని చెప్పింది. కర్త అర్థ ప్రత్యయం వస్తుంది.
తిప్ లస్య అధికారంలోకి వెళ్తే లస్యదం అధికార సూత్రం అస్మిన్ అధికారే లస్య అధికారంలో, ఎందుకంటే లాస్ట్ స్థానం తెలుసుకోవాలి కాబట్టి లస్య అధికారంలోకి వెళ్ళాలన్నమాట. లస్య అధికారం ఏముంది? తిప్ తస్ జీ షిప్ తస్త అనే సూత్రం ప్రకారంగా మనకు ప్రథమ పురుష ఏకవచనం తిప్ ప్రత్యయం వచ్చిందన్నమాట. తిబాది ఉత్పత్తి చేసుకుంటే మొత్తము పరస్మయ పదంలో తిప్ ప్రత్యయం వచ్చిందన్నమాట. పరస్మయ పదం సారీ ప్రథమ పురుష ఏకవచనంలో తిప్ ప్రత్యయం వచ్చిందన్నమాట. గా షిచ్ తిప్పు, తిప్పుగా కూడా అన్ని లోపల చేసుకుంటే పా మిగిలింది అన్నమాట. సారీ పా వెళ్ళిపోతుంది, టీ మిగిలింది. సో గా షిచ్ తి, ఇప్పుడు టీలో కూడా గీత సంబంధి లకారం కాబట్టి గీతష్ట ప్రకారంగా టీలో ఉండే ఈ కూడా వెళ్ళిపోతుంది, తా హలంతం వస్తుంది. సిచ్ లో ఉండే చకారానికి సిచ్ లో ఉండే ఇకారానికి రెండిటికి హలంత్యం ఉపదేశే అజనునాసిక ఇత్ ప్రకారం ఈ రెండు కూడా వెళ్ళిపోతాయి. అప్పుడు గా సిచ్క సా తిప్పుక త్ తకారం ఇవి మాత్రం మిగిలిపోయాయి. ఇక్కడ సిచ్చుకి వేరే సూత్రంతో లోపం ఇచ్చారు ఆచార్య కింద. గా తిస్థ గుపా భూభ్య సిచ పరస్మై పదేశు ఉందా? అవును ఆచార్య. అట్ గమ్ సిచ్చిత్త ఈ స్థితిలో ఈ సమస్తాలని మనం ఇంకా గా సిచ్చిత్త ఉంది కదా, ఇప్పుడు ఈ స్థితిలో సిచ్క సా అనుబంధ లోపం సిచ్క లోపం చేస్తే సా మిగిలినాడు. ఇప్పుడు సిచ్క లుక్కు గా తిస్థ గుపా భూభ్య సిచ పరస్మై పదేశు అంటే గా ధాతు పక్కన సిచ్ ప్రత్యయం పక్కన సిచ్ ప్రత్యయం ఉంటే దానికి ఏమవుతుంది? పరస్మయ పద సిచ్ ప్రత్యయం ఉంటేనా దానికి లుక్ అయిపోతుంది. గా తిస్తా గుపా భూభ్య, గా అనే సూత్రంలో మొట్టమొదటిన ఉందండి గా అని చెప్పి. అంటే ఆ గాకి పక్కన ఉండే పరస్మయ పదక సిచ్ ఏదైతే ఉందో దానికి లుక్ అయిపోతుంది. ఓకేనా? లుక్ అంటే ప్రత్యయస్య, లుక్ అంటే ఏం చేయాలి? ప్రత్యయస్య లుక్ స్లు ప్రత్యయస్య లుక్ స్లు లుపహ ప్రత్యయస్య అదర్శనస్య లుక్ సంజ్ఞ భవతి. ప్రత్యయాన్ని కనిపించకుండా చేయడాన్ని లుక్ అంటాము అని చెప్పి దీన్ని కనిపించకుండా చేశాం. ఏదని శిచ్యం కనిపించి శిచ్చిక సకాలం మిగిలింది కదా, అది కనిపించకుండా పోయింది. అప్పుడు ఏమైంది? గాత అయిపోయింది. ఇప్పుడు లుంగ్ లకారం కాబట్టి లుంగ్ లంగ్ లిరింగ్ క్షడు దాత అనే సూత్రం ప్రకారం లుంగ్ వచ్చినా లంగ్ వచ్చినా లిరింగ్ వచ్చిన మూడు లకారంలో ఖచ్చితంగా ధాతునకు ముందు అట్ ఆగమం వస్తుంది. అట్ ఆగమం వచ్చినప్పుడు ఏమవుతుంది? అట్టకు అనుమతిలో పోయిస్తే ఆ మిగులుతుంది. మొత్తం కలిపితే అగాత్ అనే రూపం మనకు సిద్ధించింది. ఓకే, ఈ రకంగా అర్థం చేసుకోవాలి. ఎప్పుడైతే తిప్పు స్థానంలో మనం తిప్పు కాకుండా తస్ తెచ్చుకున్నాం అనుకోండి, తస్ తెచ్చుకుంటే వెంటనే తస్ తస్ తమిపాం తాంతం తామహ ప్రకారంగా తాం అయిపోతుంది. తస్ స్థానంలో తాం అయిపోయినప్పుడు మనకు ఏమొస్తుంది? రూపము అగాతాం వస్తుంది. మిగతా ప్రక్రియ అంతా ఒకే విధంగా ఉంటుంది. కూడా గా వస్తుంది, సిచ్ వస్తుంది. గా తిస్తా గుపా భూభ్య సిచ పరస్మై పదేశు ప్రకారంగా సిచ్క లుక్ అయిపోతుంది. కాకపోతే తిప్పు ఉంటే అనుమతి లోపం చేసుకొని మనం పక్కాలు వెళ్ళిపోయి ఈ కాలం వెళ్ళిపోయి ఇక్కడ తిప్పుగా డి వచ్చిన తాం వచ్చిందన్నమాట. తస్ వచ్చింది, ఇది గిట్ సంబంధి కాబట్టి తస్థానంలో తాం వచ్చేసిన తస్ తస్ తమిపాం తాన్ తన్ తామహ ప్రకారంగా. సో తాం వచ్చింది కాబట్టి అగాతాం అయిపోయింది అనమాట, ఏం చేయలేదు. అలాగే టిప్ తస్ జీ, జీ స్థానంలో జేర్ జ్యూస్ ప్రకారంగా అయిపోయింది. ఆత ప్రకారం వచ్చేసి ఓకే ఠీక్ ఆకారం ధాతు కదా, ఆకారాంత ధాతు చేస్తా అదే ప్రకారంలో ఆకారం ధాతు కాబట్టి ఆకారం ధాతు పక్కన ఉండే స్విచ్ కి పక్కన ఉండే జీ ఏదైతే ఉందో ఆ జీ స్థానంలో జుస్ ఆదేశం వస్తుంది. జుస్ ఆదేశం వచ్చింది కాబట్టి అప్పుడు ఆ జుస్ కు అనుమతి లోపం చేస్తే జా వెళ్ళిపోతుంది, ఉస్ మాత్రం మిగులుతున్నాడు. లషక్ పద్ధతి ప్రకారం వెళ్ళిపోతుంది, ఉస్ మిగులుతున్నమాట. ఇప్పుడు ఆ గా ఉస్, ఇప్పుడు ఆ గా ఉస్ ఇక్కడ ఆకారానికి మనం లోపం చేస్తాం అనుకుంటాను. ఆ గా స అగు కదా, ఇక్కడ ఆతో లోపో ఇటిచ ప్రకారంగా అపి సాల్దాతకం గిత్వత్ భవతి. తిప్ జీ జీ కదా, అపిత్ సాల్దాతకం పిత్ సాల్ కాదు కాబట్టి కిత్వత్ ఉంది కాబట్టి మనకు ఆతో లోపో ఇటిచ ప్రకారంగా ఆకారస్య లోప భవతి, దాంతో వస్తుంది ఆకారానికి లోపము. అగుహు ఇక్కడ ఆ గా ఉస్ వచ్చిందండి. గా ఉస్ వచ్చినప్పుడు ఇక్కడ ఆకారానికి లోపం చేస్తాను, గాలో ఉండే ఆకారానికి లోపం చేస్తాము.
దాని ముందు అట్ట ఆగం వస్తుంది, లుంగ్ లంగ్ లింగ్ చుడుగా అత్త ప్రకారంగా. సో అట్టకని మొదలు వేస్తే ఆ వెళ్తుంది, ఆ గా ఉస్సు, ఆ గా ఉస్సు. ఇక్కడ ఆకారానికి లోపం చేస్తామండి. ఏం చేస్తాము? ఆకారానికి లోపం చేస్తే ఏమవుతుంది? శిచిక సకారానికి మాత్రము గాతిస్తా గుప భూప్య ప్రకారం వెళ్ళిపోతుందండి, శిచి అయిపోతుంది. ఇప్పుడు ఆ అగా అగా ఊస్తుందన్నమాట. ఇక్కడ ఆతో లోపో ఇట్టిచ్చ ఇడాది చిచ్చు ఉండదు, ఇడాది చిచ్చు ఒకటేనా, జల్లి పక్కన ఉంటే కూడా అవుతుందా చెప్తాను. ఆకారం లోపం అవుతుంది. ఆకారం లోపం చేస్తే మనకు గా హలంత వస్తుంది కదా, అప్పుడు పక్కన ఊసుకొస్తే అగుస్ అయిపోయింది. ఆ అగుస్ అయిపోయిన సకాలానికి దుత్వ విసర్గం చేసుకుంటేనా అగుహు అనే రూపం మనకు సిద్ధిస్తుందండి. ఓకేనా? అగుహు అనే రూపం మనకు సిద్ధిస్తుంది. ఇది ఈ రకంగా ఇనో గా లుంగి ప్రకారం ఇన ధాతు స్థానంలో గా ఆదేశం చేసుకుంటే మనకు ఈ రకంగా అగాత్ అగాతాం అగు అనే రూపాలు మనకు సిద్ధిస్తాయి. ఒక నేర్చుకుంటే మిగతా ప్రక్రియ అంతా ఇదే విధంగా మనం అర్థం చేసుకోవచ్చు. అస్తు. సో ఇందులో యొక్క సందేహం ఉందా ఇంకా? జీ అర్థమైందండి? అర్థమైందండి. ఇన్ని ధాతుక అర్థం ఏంటండి ఇది? ఇన్ ధాతుకి అర్థం ఏంటండి? ఓకే అండి, అస్తు. అగాత్ అగాతాం. నెక్స్ట్ చూడండి, స్లైడ్ మార్చండి. నౌ గమిర బోధని ఏంటండి? నౌ గమిర బోధి సింపుల్ గా ఉంది సూత్రము. నౌ గమిర బోధనే. నౌ అంటే ఏమిటి? నీచ్ ప్రత్యయం. అది పక్కన ఉంటే గము ధాతువుకి ఇన ఆదేశం వస్తుంది, అంటే పైనుంచి అనువృత్తి వస్తుందన్నమాట. ఇనహకి అనువృత్తి వస్తుంది, ఇన్ ధాతుకి అనువృత్తి వస్తుందన్నమాట. ఓకే చూడండి, నౌ గమిర బోధనే. నౌ సప్తమి విభక్తి ఏకవచనము, గమి ప్రథమ విభక్తి ఏకవచనము. నౌ సప్తమి విభక్తి ఏకవచనము, గమి ప్రథమ విభక్తి ఏకవచనము. అబోధనే, అబోధనే ఇది సప్తమి విభక్తి ఏకవచనం అండి. అబోధనే అనేది సప్తమి విభక్తి ఏకవచనం. సో ఈ పదాన్ని ఈ సూత్రం 3 పదాలుగా విడగొట్టుకున్నాం. ఏమని? నౌ గమిహి అబోధనే. నౌ అని సప్తమి విభక్తి ఏకవచనం, సప్తమి అనేది పక్కకు ఉండాలి. గమిహి అన్నప్పుడు అది ఆదేశంగా వస్తుంది, ఏదైనా ఒక స్థానంలో వస్తుంది. అబోధనే అంటే బోధింపబడే అర్థం ఉండకూడదు, అబోధన బోధన అర్థం ఉండకూడదు అనమాట. అబోధన అని చెప్పి ఇక్కడ చెప్పబడింది. ఏంటి అబోధన అంటే? సమాసంగా కనిపిస్తుంది ఇక్కడ. నా బోధనం అబోధనం, నా బోధనం అబోధనం, నా బోధనం అబోధనం అంటే బోధనం ఉండకూడదు, అంటే బోధింపబడి ఉండకూడదు అనమాట. దాన్ని అబోధన, తస్మిన్ అబోధనే, దాన్ని అబోధన అని చెప్పి చెప్పుకున్నామాట. అస్తు. సో అనువృత్తి వచ్చేసి ఇనహ ఆర్ధధాతుకే. ఇనహ ఆర్ధధాతుకి 2 పదాలకు అనువృత్తి వస్తుంది. ఇప్పుడు అర్థం చూడండి. నవ్ అంటే నవ్ అని నిచ్చండి. ఇక్కడ నవ్ అంటే నిచ్చ ప్రత్యయానికే సప్తమి విభక్తి ఏకవచనం వస్తుంది, నవ్ అయిపోతుంది. నీకి రూప హరికి హరవ్ ఏ విధంగా అవుతుందో అలాగే నీకి రూపం నడిపిస్తే నవ్ అయిపోతున్నాడు. అందుకే నవ్ అని సూత్రంలో నిర్దేశించబడిందన్నమాట. అంటే నిచ్చి ప్రత్యయం పక్కన ఉంటే నిచి ఆర్ధధాతుకే పరతః. సూత్రాన్ని గమనించండి. నౌ ఆర్ధధాతుకి, ఆర్ధధాతుకి అధికారం మనకి ఎక్కడి నుంచి పైనుంచి వస్తుంది కదా, అందుకే ఆర్ధధాతుకి అనువృత్తి వస్తుందన్నమాట. సూత్రం నౌ అండి. ఎటువంటి నౌ? ఆర్ధధాతుక నౌ పరతః అంటే నౌ ఆర్ధధాతుకే పరతః, నౌ ఆర్ధధాతుకే పరతః అబోధనార్థస్య, అబోధనార్థస్య అంటే అజ్ఞానార్థస్య, అంటే అజ్ఞానార్థం. అబోధనం అంటే బోధనం, బోధనం లేదు అంటే బోధింపబడే అజ్ఞానం ఉన్నమాట. అబోధనార్థస్య దాన్ని ఓపెన్ చేసి చెప్పారు. అజ్ఞానార్థస్య అజ్ఞానం, అజ్ఞానం యొక్క అర్థం ఉంటే అందుకే అజ్ఞానార్థస్య గమ్యమానమైనప్పుడు ఇనో గమిర్ ఆదేశం అవుతుంది, అంటే ఇన ధాతు గమ్ ఆదేశం వస్తుంది. ముందేమో ఇనో గా లుంగి ప్రకారం ఇన ధాతు స్థానంలో గా ఆదేశం చేసుకున్నాం. ఇక్కడ ఒకవేళ నిత్య ప్రత్యంగిన పక్కన ఉంటే
అది అజ్ఞానార్థంలో ఉంటే నిష్పత్యం పక్కన ఉండాలి. అజ్ఞానార్థం సందర్భం అంటే కన్నా అప్పుడు ఇన ధాతు స్థానం గమి కూడా ఆదేశం వస్తుంది. గా ఆదేశం కాదు, గమి కూడా ఆదేశం వస్తుంది. అందుకే నౌ ఆర్ధాతుకే పరతగా అంటే నిత్యప్రత్యం పక్కన ఉంటే, ధాతులకు నిత్యప్రత్యం పక్కన ఉంటే అది ఒక అజ్ఞానార్థమై ఉంటేనా అప్పుడు ఇన ధాతు స్థానంలో గమి ఆదేశం వస్తుంది అని చెప్పి ఈ సూత్రం మనకు ప్రస్తావించిన అర్థం చెప్పిందన్నమాట. అందుకే నౌ పరత గమి ఆదేశభవతి అబోధనే అర్థే అని చెప్పి సూత్రాన్ని చెప్పుకున్నాం. నౌ ఆర్ధధాతుకే పరత అటువంటి నౌతో యుక్తమైన ఆర్ధం పక్కన ఉంటే అజ్ఞానార్థకమైనటువంటి ఇనో స్థానంలో గమి ఆదేశో భవతి అని చెప్పి సూత్రార్థం చెప్పుకున్నాం. చూడు అదేవిధంగా ఉదాహరించారు. గమయతి, గమయత, గమయంతి. ఇది నిజంత ప్రత్యయం అంట, అంటే పంపిస్తున్నాడు. నిజ అంటే ప్రేరణార్థం ఉంటుంది. గమయతి, గచ్చతి అంటే వెళ్తున్నాడు, గమయతిని పంపిస్తున్నాడు. ఓకేనా, గమయద్దని పంపిస్తున్నాడు, గమయని చాలా మందిని పంపిస్తున్నాడు. సహ గమయతి, తౌ గమయత, తే గమయంతి అంటే అతడు పంపిస్తున్నాడు, అతడు వాళ్ళిద్దరిని పంపిస్తున్నాడు, అతడు వాళ్ళందరినీ పంపిస్తున్నాడు. అలాగా అర్థం తీసుకెళ్తామంట. అస్తు. సో మొత్తం గమ్ ధాతు చేత మనకు హేతుమతిచ అనే సూత్రం ప్రకారంగా కారణార్థంలో అంటే ప్రేరణార్థకంలో నిత్పత్తిని తెచ్చుకున్నాడు. హేతుమతిచ ప్రకారంగా. సో గమ్ము నిచ్చుకు అనుబంధం చేస్తే ఏమవుతుంది? చకారం వెళ్ళిపోతుంది, నకారంకో చుట్టూ ప్రకారం వెళ్ళిపోతే ఈ మిగులుతుంది. నిచ్చుక ఇక్కడ ఈ మిగులుతుంది అన్నమాట. గమ్ ఈ. ఇప్పుడు మన సూత్రం ప్రకారంగా అంటే నిచ్ ప్రత్యయం అనేది మన ధాతు అంటే ఇన స్థానం గమి ఆదేశం. ఇన్ ధాతు అండి, గమ్ ధాతు కాదు, ఇన ధాతు. ఇన ధాతుకి పక్కన మనం ఏం తెచ్చుకున్నాము? ఇన ధాతుకి పక్కన నిత్పత్తి తీసుకొచ్చాం. ఏం తీసుకొచ్చాము? నిత్పత్తిని తీసుకొచ్చాం. నిత్యప్రత్యయం రాగానే ఏమైపోయింది? నిత్యప్రత్యయం రాగానే వెంటనే మన ప్రకృతం వచ్చింది. హేతుమతిచ అంటే ఇన్ ధాతు పక్కన హేతుమతిచ ప్రకారం మన నిత్పత్తి రాగానే వెంటనే నౌ గమిద బోధనే అని సూత్రం వచ్చింది. వచ్చేమంది? నౌ పక్కన ఉంటే అయినా ఇన్ ధాతుకి గమి ఆదేశం వస్తుంది అని చెప్పి చెప్పిందన్నమాట. అందుకే గమి ఆదేశం చేసేసుకున్నాం. అందుకే గమి నిచ్. ఇప్పుడు నిచ్ కనుమతి లోపం చేయండి. నిచ్ కనుమతి లోపం చేస్తే చకారం వెళ్ళిపోతుంది, చుట్టుపక్కల నకారం వెళ్ళిపోతుంది, ఓన్లీ ఈ మిగులుతుంది. గమ్ము కూడా అనుమతి లోపం చేస్తే గమిలో ఉండే ఈ కాలంలో వెళ్ళిపోతుంది, గమ్ మిగులుతుంది. ఏమిగులుతుంది? గమ్ మిగులుతుంది అన్నమాట. గమ్ మిగులుతుంది. పక్కన నిచ్చుక ఈ ఉంది కదా, గమ్ము పక్కన నిచ్చుక ఈ ఉంది కదా, అది కలిపితే గమి అయిపోయింది. గమ్ ధాతునకు పక్కన ఈ కలిపితే మళ్ళీ అంటే ముందు గమి ఆదేశం వచ్చింది. ఆ ఈ మాలకు ఉచ్చారణ కోసం ఉందండి. వాస్తవంగా గమి ఆదేశం పోతే గమి కాదు, గమ్మే ఆదేశం వస్తుంది. గమిలో ఉండే ఇకారం సూత్రం వచ్చిన ఇకార నిర్దేశంకి వెళ్ళి ఉచ్చారణ కోసమే ఇవ్వబడింది. వాస్తవంగా ఆ గమ్ ఆదేశం అన్నమాట. అదే కింది గమిలో ఇకారం ఉచ్చారణార్థ హే అంటే ఉచ్చారణ కోసం చెప్పబడింది. అస్తు గమ్ము ఈ నిత్యప్రత్యయం ఈ కలిపితే గమి అయిపోయింది. ఇప్పుడు నిత్యప్రత్యయం వచ్చింది కాబట్టి అది ఏమవుతుంది? సనాద్యంత ధాతవ. ఒకేలా సనప్రత్యయం అంతిమంలో ఉన్న నిత్యప్రత్యయం అంతిమంలో ఉన్న దేనికైతే అంతిమంలో ఆ మొత్తానికి మళ్ళీ కొత్తగా ధాతు సంధ్యాన్ని పెట్టేస్తుంది. ముందుగా ఇని ధాతుకి మాత్రమే భూవాదయో ధాతవ ప్రకారం ధాతు సంధ్య. కానీ ఎప్పుడైతే నిత్యప్రత్యయం వచ్చిందో ఆ మొత్తానికి ధాతు సంధ్య పేరు వచ్చింది. ఆ మొత్తానికి ధాతు సంధ్యాన్ని పేరు పెట్టేసామంట. ఓకేనా, అందుకే గమి అలా వచ్చేసినామంట. ఏమొచ్చింది? ఏమొచ్చింది మనకు? ఆ మొత్తానికి సనాద్యంత ధాతు కొత్తగా ధాతు సంధ్య వచ్చిందన్నమాట. అంటే గమి ధాతు అయిపోయింది. కొత్త ధాతు అయినప్పుడు మళ్ళీ ధాతు అధికారంలోకి వెళ్తాం. ధాతు అధికారంలో మామూలుగా వర్తమాన లట్ ప్రకారం లట్ తెచ్చుకుంటాము. లట్ కానీ మొదలు పోయిస్తే లా మిగులుతుంది. ఆ లా స్థానంలో మళ్ళా తిప్ తస్జీ ప్రకారం తిప్పు తెచ్చుకుంటామండి. గమి తిప్పు. వర్తమాన కాలంలో కొత్త ధాతు సంధ్య పెట్టాం కాబట్టి వర్తమాన లట్ ప్రకారం లట్ సంధ్య తిప్పు వస్తుంది అన్నమాట. తిప్పు అనే సార్వధాతుకం కాబట్టి తింగిసిత్ సార్వధాతుకం ప్రకారంగా వెంటనే కర్తరి షప్ వస్తుందన్నమాట. కర్తరి సార్వధాతుకే పడత. కర్త అర్థంలో వచ్చినటువంటి సార్వధాతుక తిప్ ప్రత్యయం పక్కన ఉంటే గమికి తిప్ ప్రత్యయానికి మధ్య షప్ వస్తుందన్నమాట. గమి ధాతుకి తిప్ ప్రత్యయం మధ్య వస్తుంది, షప్ వస్తుందన్నమాట. షప్ కాని మధ్యలో చేస్తే లసక్వ తదితే హలంత్యం మధ్యలో షప్క ఆ మిగులుతుంది. తిప్పుకు కూడా అనుబంధం లోపం చేస్తే కేవలం
పకారం వెళ్ళిపోతే తీ మిగులుతున్నాడు. గమి ఆ తి. ఇప్పుడు షపు ప్రత్యయ నిమిత్తం చేసుకొని సార్వధాతుక ఆర్ధధాతుకయో అనే సూత్రం ప్రకారంగా ఇగంత ధాతులకు గుణం చేస్తే ఏమవుతుంది? గమి ధాతు గమే అయిపోతుంది. ఏమవుతుంది? గమే అయిపోతుంది. ఈకి గుణం ఏ అయిపోతుంది. గుణం అంటే గుణ ప్రకారంగా ఆ ఏ ఓ గుణ సంధ్య. అందులో ఏమి రావాలంటే స్థానేంతరతమ ప్రకారం ఏదైతే స్థానేంతరతమ అనే సూత్రం ప్రకారంగా ఏదైతే అత్యంత సాదృశ్యంగా ఉంటుందో అది కేవలము ఈ స్థానంలో ఏ మాత్రం సాదృశ్యంగా ఉంది కాబట్టి ఏ వచ్చింది. గమే ఆ టిప్ టిప్కతి. ఇప్పుడు ఏ చోయ వాయావహ ప్రకారంగా అయ ఆదేశం చేసుకుంటే ఏ స్థానంలో గమే ఆ తి కదా, ఏ చోయ వాయావహ ప్రకారంగా అయ ఆదేశం చేసుకుంటే గమయ గమయ తి అయిపోతుంది. అయ ఆదేశం చేశాము, పక్కన షప్క ఆ అనేది యాద కలిసిపోతుంది, అప్పుడు గమయతి అయిపోతుంది. అది తి కాబట్టి తస్ తెచ్చుకుంటే గమయతస్ అయిపోతుంది. సాకి ఋత్వ విసర్గం చేసుకుంటే గమయత. అదే గమి ఆ అంతి జీ తెచ్చుకుంటాము, టిప్ తస్ జీ అని జీ తెచ్చుకుంటాము. జీ స్థానంలో ఝోంత ప్రకారం ఏ విధంగా భవంతి తయారు చేస్తాం అలాగా జీ స్థానం ఝోంత ప్రకారం అంత ఆదేశం అవుతుంది. పక్కన ఈ కలుపుకుంటే అంతి, అప్పుడు గమి ఆ అంతి. ఇక్కడ గుణం చేస్తే గమే ఆ అంతి గమయంతి అలా ఇక్కడ వచ్చేస్తున్నాడు. గమయ అంతి. గమయలో ఉండే షప్పులో ఉండే ఆకారము అంతిలో ఉండే ఆకారానికి ఈ రెండు మధ్య అతో గుణే ప్రకారంగా పదరూపం చేసుకుంటే గమయంతి అనే రూపం మనకు సిద్ధిస్తున్నది. ఓకే, ఈ రకంగా గమయతి గమయత గమయంతి అనే రూపం మనం తయారు చేసుకున్నాం. కేవలం నిత్య ప్రత్యయం విశేషత. ఇక సీఎం భవతి భవత భవంతి యొక్క రూపం ఎలా తయారవుతుందో అలా గమయతి గమయత గమయంతి అనే రూపము సిద్ధిస్తుంది. కాకపోతే ఏంటంటే ముందుగా హన్ ధాతు ఇన్ ధాతునకు చేత హేతు మత్స్య ప్రకారం నిత్య తెచ్చుకుంటాము. నిత్య ప్రత్యయం తెచ్చిన తర్వాత మన ప్రకృతి సూత్రం వచ్చేసి నిత్య ప్రత్యయం పక్కనే ఉంటే ఇన్ ధాతు స్థానం గమ్ ఆదేశం చేస్తుంది. గమ్ ఆదేశం వచ్చిన వెంటనే గమ్ము నిత్యు. ఈ నిత్య ప్రత్యయానికి గమ్ము నిత్య వచ్చిందన్నమాట. ఆ నిత్య ప్రత్యయానికి అనుబంధ లోపం చేస్తే ఈ మిగులుతుంది. అప్పుడు వెంటనే నిత్య ప్రత్యయం ఏ దానికైతే అంతిమంలో ఉందో ఆ మొత్తానికి సనాధ్యంత ధాతు దాసుని పెట్టినాడు. దాసుని పెట్టిన తర్వాత కొత్తగా మళ్ళీ ధాతు అధికారంలో షప్పు తిప్పు తెచ్చుకుని గమయతి తస్ తెచ్చుకుంటే గమయత, జీ తెచ్చుకుంటే ఝోంత ప్రకారంగా జీ అంతి ఆదేశం చేసుకుంటే గమయంతి అనే రూపాలు మనకు సిద్ధించాయండి. ఓకే, ఈ రకంగా నౌ గమిర బోధనే అనే సూత్రంలో కూడా రూపసిద్ధులు ఇలాగా మనం చూస్తాము. ఫస్ట్ నాకు తెలిసి అందరికి అర్థమైంది అనుకుంటాను. ఇంకేమైనా అర్థం కాకపోతే సందేహంతో మనం నేర్చుకుంటాం. మంత్రపాఠ. ఓం సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతిః. సర్వేభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. నమస్కారం ఆచార్య.